మనం ప్రతి ఆదివారం ప్రముఖులైన వ్యక్తులతో మంచి మంచి కార్యక్రమాల్ని ముఖాముఖి కార్యక్రమం ద్వారా అందిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మన స్టూడియోకి ప్రముఖమైన వ్యక్తి, వేదాంతి, విద్వాంసులు, గొప్ప నైపుణ్యం కలిగిన వారు మన స్టూడియోకి వచ్చారు. వడ్లమూడి వెంకటరమణ గారు, 50 సంవత్సరాలు, చిత్తూరు జిల్లా దామరచెరువు ప్రాంతంలో జన్మించారు. సిద్ధమ్మ చిరంజీవి నాయుడు గారి దంపతుల సుపుత్రుడు. దామరచెరువులోనే హై స్కూల్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో BA చేసి గురువుగారి దగ్గర, సిద్ధయ్య గారు అనే గురువు గారి దగ్గర, వారు అంధులు, అటువంటి గురువు గారి దగ్గర వాస్తుశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, హస్త సాముద్రికం, జమాలజీ, ఈ 5 సంపూర్ణమైనటువంటి విద్యను అభ్యసించారు. సుమారు 20 ఏళ్లుగా తిరుపతి కనకభూషణం లేఅవుట్లో ఈ సంఖ్యాశాస్త్రం పైన, జ్యోతిష్యం పైన ప్రజలకు అనేక విషయాలు అందిస్తున్నారు. చాలా బిజీగా ఉండేటువంటి వెంకటరమణ గారు సిటీ కేబుల్ ఆహ్వానాన్ని మన్నించి మన స్టూడియోకి ఈరోజు వచ్చారు. వారికి మనందరి తరపున ఆహ్వానం. వెల్కమ్ సార్ వెంకటరమణ గారు. వెంకటరమణ గారి గురించి ఇందాక నేను చెప్పాను. వారు 5 శాస్త్రాల్లోనూ నైపుణ్యం సంపాదించిన వారు. కానీ ఈరోజు మనము జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం పైన ఎక్కువగా ప్రశ్న అడగాల్సిందిగా కోరుతున్నాము ప్రేక్షకుల్ని. 22229449కి ఫోన్ చేసి మాట్లాడాలి. మాట్లాడే ముందు మీ టీవీలో సౌండ్ బాగా తగ్గించుకొని మాట్లాడాలి. అప్పుడే మీ మాటలు వెంకటరమణ గారికి, వారి మాటలు మీకు స్పష్టంగా వినిపించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మరోసారి గుర్తుపెట్టుకోండి, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం పైన మాత్రమే మీరు ప్రశ్నలు వేయాలి. మాట్లాడే ముందు మీ టీవీలో వాల్యూమ్ బాగా తగ్గించుకొని మాట్లాడాలి. ఇక్కడ ఇంతకు ఫోన్ వచ్చేసింది. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా మీ భర్త పేరు? ఏం పేరమ్మా? గిరిబాబు. గట్టిగా మాట్లాడండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఉందా గిరిబాబుది? 8 ఓకే 1976. ఏం పని చేస్తుంటారమ్మా ఇప్పుడు గిరిబాబు గారు? గిరిబాబు గారితో కూడా ఇంకా ఎంతమంది పుట్టారమ్మా? గిరిబాబుతో కూడా పుట్టిన వాళ్ళు ఎవరు? అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉన్నారా? వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయినాయమ్మా? నీ పేరేం పేరమ్మా? నీ పేరేమి? గీత. దీప. DEEPA దీప. ఓకే అమ్మా. గీత గారు, దీప ఈ 8వ తేదీ 8వ నెల 1976 సంవత్సరంలో గిరిబాబు గారు జన్మించారని చెప్పారు. 8వ తేదీలో జన్మించిన వారికి అధిపతి శని అవుతారు. ప్రస్తుతం శని మీ ఇంటి ఆయనకి, మీ భర్త గారికి శని అనుకూల పరిస్థితుల్లో లేడు. పైగా గిరిబాబు అనే పేరు GIRIBABU అని రాస్తుంటారు మీరు. ఈ BABU కూడా రాహు అధిపతి అండి, ప్రాబ్లం వస్తుంది. BABU పెట్టుకోమని చెప్పి 21 times 21 days రాయమని చెప్పండి. అవునమ్మా. బాబులో B తర్వాత 2 సార్లు AA రాసుకోవాలమ్మా. 2 సార్లు AA రాసుకొని 21 సార్లు రాసి 21 times 21 days రాయాలి. అలాగే మళ్ళీ 21 days ఆఫ్ చేసిన తర్వాత ఇలా 3 కోర్సెస్ చేసిన తర్వాత మీకు మంచి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. మీరు ప్రతి శనివారము నవగ్రహాలకి శనాభిషేకం చేపించండి. 11 వారాలు చేపించండి అమ్మా. పైగా మీకు సొంత ఇల్లు ఉందా? మీ సొంత ఇల్లు కూడా వాస్తుకు సరిగా చూపించుకోండి. వాస్తు కావాలనుకుంటే నా నెంబర్కి కన్సల్ట్ చేయమని చెప్పండి. నేను తిరుపతిలోనే ఉంటాను. వాస్తుపరంగా చూసుకొని, న్యూమరాలజీ పరంగా చూసుకొని, గ్రహపరంగా కూడా నవగ్రహ దోషాలని తొలగించుకోవడానికి ప్రతి శనివారము శనిగ్రహ పూజ చేపించండి. శనివారం వ్రతం చేయండి అమ్మా. ప్రేక్షకులు గమనించండి, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం సంబంధించిన ప్రశ్నలు మాత్రమే గురువు గారిని అడగండి. మళ్ళీ గురువుగారు ఒక మాట చెప్పారు,
డబ్బులు ఇచ్చుకోలేనటువంటి బీద వాళ్ళకి నేను ఉచితంగానే సలహాలు ఇస్తాను, ఉచితంగానే వాళ్ళ సంఖ్యాశాస్త్రం చెబుతాను అన్నారు. అలాంటి వాళ్ళు కూడా మీకు సమయం ఉన్నప్పుడు కనకభూషణ్ లేఅవుట్లో ఉంటారు సారు, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. హలో, నమస్కారం అండి. యశ్వంత్ గారు మాట్లాడండి. ఏం కావాలి సార్ మీకు? చెప్పండి. 1806 1989. ఏం చేస్తుంటారు యశ్వంత్ గారు? యశ్వంత్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్, న్యూమరాలజీకి మీరు లెటర్స్ ఏ లెటర్స్ వాడతారు మీ పేరులో? ANTH పక్కన ఇంకొక హెచ్ పెట్టుకొని యాడ్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, మీ లక్కీ నెంబర్ 9, మీకు బ్యాంక్ వచ్చేదానికి పక్కాగా అవకాశం ఉంది. మీకు ఏల్ శని ప్రభావం ఉంది. మీ నేటివ్ ఎవరండి? తిరుమలలో. ఎక్కడన్నా మీకు తిరుమలలో మీరు కూడా శనివారం వ్రతం కంపల్సరీగా చేయాలి, శనివారం ఉపవాసము కంపల్సరీగా ఉండాలి. శనికి తైలాభిషేకం ప్రతి శనివారం అప్పలాయి గుంటలో ఒక 7 వారాలు కానీ 11 వారాలు కానీ చుట్టి రండి. వచ్చేదానికి బ్యాంకు జాబ్ వచ్చేదానికి మీకు టెక్నికల్గా మీకు మంచి జాబ్ వచ్చేదానికి అవకాశం ఉందండి. చూడండి, మీకు ఫ్యూచర్ బాగా ఉంటుంది, అందులో ఫ్యూచర్ గురించి ఏం ప్రాబ్లం లేదు. 1.5 ఇయర్ తర్వాత చాలా బాగుంటుంది. మీకు 2015 సంవత్సరం నుండి బాగా అదృష్టం కలిసి వస్తుంది. గురుగారు, ఇందాక చెప్పినారు మీరు బాబు గారికి BAU BE పెట్టుకోమన్నారు, ఈయనకేమో ఇంకొక హెచ్ యాడ్ చేసుకున్నారు యశ్వంత్ గారికి. వాళ్ళ సర్టిఫికేట్లో అవి మారవు కదా, ఇలా రాసుకోవడం వల్ల ఏం ప్రయోజనం? మళ్ళీ మాట్లాడతాను దీని గురించి ఫోన్ చేసిన తర్వాత. హలో, నమస్కారం సార్, చెప్పండి సార్. రాజేష్ కుమార్, చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/6/1986. మీ లక్కీ నెంబర్ 8 అండి. మీ టైం, డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందా? ఎన్ని గంటలకి? దయచేసి మీరు అన్ని రెడీగా ఉంచుకొని మాట్లాడాలి, సమయం చాలా తక్కువగా ఉంటుంది మనకి టీవీలో. అవునండి. మీ డేట్ ఆఫ్ టైం చెప్తారన్నారు, చెప్తారా? ఎప్పుడు, ఉదయమా సాయంత్రమా? సాయంత్రం 7:30 రాజేష్ కుమార్ గారు, RAJSHKUMAR రాస్తున్నారు మీరు. MAAR పెట్టుకోండి. KAMAAR. ఈ యాడ్ని 41 days 41 times రాస్తే సరిపోతుందండి. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ను వీలైతే నన్ను పర్సనల్గా తీసుకొస్తే కలిస్తే ఆ లగ్నంలో ఏమైనా ప్రాబ్లం నేను చూసి చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. కనకభూషణ్ లేఅవుట్లో ఉందండి. నా సెల్ నెంబర్ కూడా పడుతుంది సెల్లో. సెల్కి కాంటాక్ట్ చేసి కలవండి. థ్యాంక్ యూ. 9440439123 గురువు గారి సెల్ నెంబరు 9440439123. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. కనకభూషణ్ లేఅవుట్కి వెళ్ళి మాట్లాడితే గురువు గారు మాట్లాడతారు మీరు. ఇందాక మనం అనుకున్నాం పేరు ఇప్పుడు వీళ్ళు మార్చుకుంటారు, కానీ వాళ్ళ ధృవీకరణ పత్రాల్లో మారదు. ఇది ఎంతవరకు సరిపోతుందంటారు? పేరు ధృవీకరణ సర్టిఫికెట్స్లో మారాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్లో మారాల్సిన అవసరం లేదు. ఓకే, ఓన్లీ న్యూమరాలజీ పరంగా 3 years 1 time రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆయన్ని మీరు 41 రోజులు 41 సార్లు రాయమన్నారు. 41 times 41 days చెప్పాం కదా, ఇలా రాస్తే 3 years సరిపోతుంది. మళ్ళీ 3 years తర్వాత చేసుకోండి, మళ్ళీ రాయాలి. మళ్ళీ. హలో, నమస్కారం అండి. ప్రేమానంద్ గారు చెప్పండి. 19-2-1975. ఓకే, టైం చెప్తారా?
మధ్యలో అలా కాదు, యాక్యురేట్గా చెప్పగలరా? సాయంత్రం 6:30. ఓకే, సాయంత్రం 6:30. మీ సౌండ్ తగ్గించుకోవాలి మరి టీవీలో. ప్రేమానంద్ గారు మీరు ఏం చేస్తుంటారు? ఓకే, మీ భార్య పేరు చెప్పండి. ముందు సంగీత ఉండేది, ఇప్పుడు ధనలక్ష్మిగా మార్చుకున్నారా? ఓకే. ప్రేమానంద్ గారు మీ గ్రహస్థితి అనుకూలంగా లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని కరెక్ట్గా తీసుకొని వస్తే దాన్ని వెరిఫై చేసి చెప్తామండి. ఫోన్లో చెప్పడం చాలా సేపు పడుతుంది, మీరు నేరుగా కలవండి. థ్యాంక్ యూ. అదే అంటే ఇప్పుడు 3 ఏళ్ల వరకు రాయాలి మార్చుకున్న దీని ప్రకారం. ఆ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కూడా రాయమంటారా? మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి 41 రోజులు 41 సార్లు రాయాలా? కొంతమంది ఏమో 21 రోజులు 21 సార్లు రాయాలా? దానిపైన ఆధారపడి ఉంటుంది. కొంతమందికి 3 days రాస్తే చాలు. ఇప్పుడు మీరు ఇట్లా నామ నక్షత్రం ఇది సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎవరికైనా కొన్ని పేర్లు మార్చి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఎటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు వచ్చింది? కొన్ని ఏమైనా ఉదాహరణ చెప్పగలరా? ఉదాహరణకి నెల్లూరులో రాధికా గారు ఉన్నారండి, వాళ్ళ నెంబర్ కూడా నా దగ్గర ఉంది, ఫోన్లో చెప్తాను మీకు. వాళ్ళ అబ్బాయి గోల్డ్ మెడలిస్ట్, పేరు ఆనంద్. ఇతను గోల్డ్ మెడలిస్ట్ అయినా జాబ్ రాక ఉద్యోగం రాక చాలా ఇబ్బందులు పెట్టాడు. నేను లెటర్స్ కరెక్ట్ చేసి 40 days చెప్తే 20 daysలోనే ఉద్యోగం వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. హలో, నమస్కారం అండి. కిషోర్ కుమార్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చర్లా, CHALLA, చల్లా కిషోర్ కుమార్, KISHORE KUMAR. మీరు సంఖ్యాశాస్త్రం ద్వారా మీ పేరు యొక్క విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు, అంతేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989. ఎన్ని గంటలకండి? 12:50. ఉదయం 12:50. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? వివాహం అయిందా మీకు? అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మీ మామూలుగా మీ అలవాట్లు ఏంటి? ఏం చేస్తుంటారు ఖాళీగా ఉన్నప్పుడు? మీ హాబీస్, వాట్ ఆర్ యువర్ హాబీస్? కిషోర్ కుమార్ గారు, మీరు కూడా మీ న్యూమరాలజీ పరంగా లెటర్స్ చేంజ్ చేసుకోవాలండి. కిషోర్ కుమార్ కి KUMAR బదులు R పక్కన R చేసుకోవాలి. ఇంకొక Rని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా 41 days 41 times రాయాలి. మీకు జూన్ తర్వాత ఉద్యోగం వచ్చేదానికి, ఫ్యూచర్లో స్టాండ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. జూన్ దాకా అంత అనుకూలంగా లేదు. జూన్ 12th పైన బాగుంటుందండి కిషోర్ కుమార్ గారు. ఓకే. అంటే KUMAR తర్వాత మరో R యాడ్ చేసుకోవాలి. అంటే 41 రోజులు 41 సార్లు రాయాలి. ఓకే. హలో, నమస్కారం అండి. మీరు త్వరగా మీరు విషయం చెప్పి ముగించండి, సార్ సమాధానం చెప్తారు. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1978 12/15 నాకు మామూలుగా పెట్టిన పేరు రజనీకాంత్ సార్. కానీ మా నాన్నగారు దాన్ని చేంజ్ చేసి శ్రీకాంత్ అని పేరు పెట్టారు. రజనీకాంత్ కాస్త శ్రీకాంత్ గా మార్చారు. ఓకే. అది దాంట్లో టైం చెప్పండి. టైం వచ్చి 4:35. ఏం వారం అండి? శుక్రవారం. ఓకే, దానికి సంబంధించి చెబుతారు, ఫోన్ కట్ చేస్తాం, మీరు వినండి, జాగ్రత్తగా విని దాన్ని ఫాలో అవ్వండి. మీ శుక్రవారం పుట్టిన వాళ్ళు కాబట్టి మీ స్టార్ మీ లక్కీ నెంబర్ కూడా 6 అండి. కాదంటే మీకు ఇప్పుడు లగ్నపరంగా ఏళ్ళనాటి శని నడుస్తున్నది. శ్రీకాంత్ అనే పేరు కూడా ఏళ్ళనాటి శని నడుస్తున్నది. మీరు తప్పనిసరిగా మీ లగ్నాన్ని వెరిఫై చేసుకోండి. అలాగే మీ ఇల్లు కూడా 100% వాస్తుకు బాగుండేలాగా కరెక్ట్ చేసుకోండి. ఈ శ్రీకాంత్ అనే వాళ్ళకి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం తీవ్రంగా ఉన్నది. మీరు పర్సనల్గా కలిస్తే సలహాలు ఇవ్వడానికి, ఇంకా కొంత మీకు డీప్గా పోవడానికి పేర్లో ఏం తేడాలు లేవండి. రజనీకాంత్ అయినా శ్రీకాంత్ అయినా కూడా 2 తులారాశి వాళ్ళు వస్తారు కాబట్టి 2 ఏళ్ళనాటి శనికి తీవ్ర ప్రభావం ఉంది.
మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏమన్నా మీకు ఛాన్స్ ఉన్నాయేమో చూద్దాము. కానీ న్యూమరాలజీ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అధిపతి మీ లక్కీ నెంబర్ 6, అధిపతి శుక్రుడు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాదండి ప్రస్తుతం తత్కాల గ్రహస్థితి అనుకూలంగా లేదు, మీరు నేరుగా వచ్చేదానికి కలిసేదానికి ప్రయత్నం చేయండి. ప్రేక్షకులు గమనించండి, మీ ప్రశ్నను చాలా క్లుప్తంగా వేయండి, క్లుప్తంగా చెప్తారు గురువు గారు. డీటెయిల్డ్గా కావాలనుకుంటే కనకభూషణ్ లేఅవుట్లో వారి దగ్గరికి వెళితే మీరు వారికి చెప్తారు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఆల్రెడీ చెప్పినాము, మళ్ళీ కూడా చెప్తూ ఉంటాము. హలో మా నమస్కారం, చెప్పండి అమ్మా. 5/9/1992. ఏం కావాలి మీకు? మీ పేరు? నందిని, NANDINI. ఇది బాగుందా, మార్చుకోవాలని అడుగుతున్నారు మీరు, అంతే కదా? మీరు గమనిస్తూ ఉండండి, సార్ చెప్తారు. NANDI పెట్టుకోండి నందిని గారు. ఈ నేమ్ని 41 times 41 days రాయండి, రాస్తే సరిపోతుంది. విన్నారు కదమ్మా నందిని గారు. NAND తర్వాత 2 సార్లు I అని రాయాలి, ఆ తర్వాత NI. దీన్ని 41 రోజులు, ఒక్క రోజుకు 41 సార్లు చొప్పున రాస్తే మీకు మంచి జరుగుతుంది అంటున్నారు గురువు గారు. అది తర్వాత ఈ విషయం పేరు మార్చుకోమంటున్నారు కదా, ఒక్క నిమిషం ఫోన్ చూస్తున్నారు. హలో నమస్కారం అండి, చెప్పండి. కుమార్ గారు, KUMAR కుమార్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/12/1990. సమయం చెప్తారా? ఉదయం 12 గంటల, సరే 12:30. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు ఎలా బాగుందా లేదా కనుక్కోవాలంటున్నారు, అంతే కదా? ఫోన్ కట్ చేస్తాము, సార్ చెప్తారు, వినండి. కుమార్ గారు, మీ పేరులో లెటర్స్ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లం ఉందండి. మీరు 4వ తేదీ జన్మించారు. 4వ తేదీ జన్మించిన వారికి రాహు అధిపతి అవుతారు. మీరు కూడా నేరుగా పర్సనల్గా కలుసుకొని దీనికి సంబంధించిన వివరాలని తీసుకొని సలహా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు పుట్టిన తేదీలోనే ప్రాబ్లం ఉందంటే ఏం చేయాలి, దానికి పరిహారం ఏం చేయాలి? రాహు అధిపతిగా ఉన్నప్పుడు శ్రీకాళహస్తికి వెళ్ళి 3 సంవత్సరములకు ఒకసారి సర్పదోష నివారణ పూజ చేసుకోవాల్సిందండి కంపల్సరిగా. అలాగే లగ్నంలో ఇంకా ఏమన్నా, లగ్నంలో రాహు ఏమన్నా ఉన్నాడా, ఆ లగ్నంలో నీచ స్థితిలో ఉన్నాడా, పగస్థానంలో ఉన్నాడా, శత్రుస్థానంలో ఉన్నాడా, ఆ స్థానం ఏ స్థానాన్ని ఆక్రమించి ఉన్నదో చూసుకుని దానికి సంబంధించిన పరిహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కనకభూషణ్ లేఅవుట్లో గురువు గారు ఉండే ప్లేస్కి మీరు వెళ్ళేటప్పుడు దయచేసి మీ దగ్గర ఏదైనా జాతకాలు ఉన్నట్లయితే వాటి పూర్తి వివరాలతో వెళ్ళండి. మీకు సరైన సమాచారాన్ని, పరిష్కార మార్గాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి త్వరగా. ఆ పేరే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/11/2013. సమయం 8:56. ఏ పేరు పెట్టాలని అడుగుతున్నారా మీరు? అదే ఏ పేరు పెడితే మంచిదని మీ సలహా అడుగుతున్నారు. రైట్, మన గురువు గారు చెప్తారు. రెడ్డప్పరెడ్డి గారు, మీరు ఈ డేటా ప్రకారము హోరోస్కోప్ తీసుకొని లగ్నం తీసుకొని నేరుగా కలిస్తే ఏ పేరు అయితే సెట్ అవుతుందో న్యూమరాలజీగా, జ్యోతిషానికి ఆస్ట్రో న్యూమరాలజీకి సంబంధించిన పేరును సెట్ చేయడం జరుగుతుందండి. మీరు నేరుగా కలవండి. ఇప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి మనం మాట్లాడే ముందు అసలు జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంది, దాన్ని ఎలా మీరు చదువుకున్నారు కాస్త చెప్తారా? మామూలుగా సాంప్రదాయంలో కానీ మన పురాణాల్లో కానీ ఎక్కడన్నా కండి, జ్యోతిష్ శాస్త్రం అనేది అన్ని శాస్త్రాలకు కాండం లాంటిది. మొదలు భాగం మాత్రమే, వేర్లతో సహా ఉండే భాగమే జ్యోతిష్ శాస్త్రం. ఇందులో బ్రాంచెస్, శాఖలు మాత్రమే, జమాలజీ, ఫార్మాలజీ. మధ్య మధ్యలో ఫోన్లు చూస్తూ దీన్ని కంటిన్యూ చేద్దాం. హలో నమస్కారం అండి, మా చెప్పండి చెప్పండి. 19-1-1997. 97. ఓకే, పేరు వింధ్యా, VINDHYA. ఓకే, మీరు ఇప్పుడు సంఖ్యాశాస్త్ర ప్రకారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అమ్మాయి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఓకే,
పేర్లు ఏమైనా మార్పు చేసుకోవాలన్నా అక్కర్లేదా అని అడుగుతున్నారు, అంతే కదమ్మా? పేర్లో ఏమైనా మార్పు చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్న సందేహం మీకు చెప్తారు గురువు గారు. అవసరం ఉంది. VINDYA బదులు DHYA బదులు VINNI ఇంకొక n యాడ్ చేసుకోండి. ఇంకొక n యాడ్ చేసుకొని 41 days 41 times రాస్తే సరిపోతుందమ్మా. అది వింధ్యా గారి పేరుతో VIN మాత్రం ఇప్పుడు రాస్తున్నారు. దాన్ని VI తర్వాత 2 సార్లు NN రాయాలి. VINN DHYA అని రోజుకు 41 సార్లు చొప్పున 41 రోజులు రాయండి. అలా 3 ఏళ్ల పాటు కంటిన్యూ చేస్తే అమ్మాయికి మంచి జరుగుతుంది అంటున్నారు గురువు గారు, అంతే కదా? సరే, జ్యోతిష్ శాస్త్రము వేరు కాండము అంతా మిగతా శాస్త్రాలకి అంటున్నారు. దీనికి ఎట్లా మూలం, ఏ పురాణంలో ఉంది, ఎట్లా వస్తుంది మీకు చెప్తారా? ఏ గ్రంథంలో చూసినా, సాంప్రదాయంలో చూసినా, ఎటు చూసినా ప్రపంచంలో ఉన్నది ఫస్ట్ లో ఉన్నది ఆస్ట్రాలజీ మాత్రమే. ప్రతి మనిషి జీవితం కూడా ఆస్ట్రాలజీ మీదనే ఆధారపడి ఉంటుంది 100%. కానీ దీంట్లో కూడా వన్ ఆఫ్ ద బ్రాంచెస్ మాత్రమే వాస్తు, న్యూమరాలజీ, ఇవన్నీ సెకండ్ అనమాట. ఫస్ట్ వచ్చేది ఆస్ట్రాలజీ, మాతృక జ్యోతిష్ శాస్త్రమే. మాతృక జ్యోతిష్ శాస్త్రమే. ఈ జ్యోతిష్ శాస్త్రంలో లేని పరిహారాలు ఉండదు. దీంట్లో నుండి పుట్టుకొచ్చినట్టు ఇవన్నీ. ఒక్క విషయం, ఈ జ్యోతిష్ శాస్త్రము భారతదేశంలో మాత్రమే ఉందా లేకపోతే ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా ఉన్నాయా? దేశాల్లో కూడా జ్యోతిష్ శాస్త్రం, ఆస్ట్రాలజీ. ఒక్క నిమిషం, ఫోన్ చూసిన తర్వాత. హలో, నమస్కారం అండి. టీవీలో సౌండ్ తగ్గించుకొని మాట్లాడండి సార్. ధనశేఖర్, ఏం కావాలి మీకు? 9/8/1984 పుట్టింది మీరు. ఉదయం 8 గంటలకి. ఎన్ని గంటలు పుట్టారండి? ఉదయం 8 గంటలు. ఏం వారము? బుధవారం. అంతే కదా మీ సమస్య? ఏం చేస్తుంది? ధనశేఖర్ గారు, మీరు కూడా ఆస్ట్రోవిజన్ తీసుకొని లగ్నం తీసుకొని నేరుగా కలవండి. ఆ ప్రాబ్లమ్స్ చెప్తాము. అది చాలా సమయం పడుతుంది. క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే నేరుగా కలవండి. పేరులో ధనశేఖర్. ఈ అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు అబ్బాయి, ఆయనకే పెళ్లి కావడానికి ప్రాబ్లం ఉందని అంటున్నాడు. నేరుగా కలవండి. అదే ధనశేఖర్ గారు, మీ గనక జాతకం ఉన్నట్లయితే, పెద్దవాళ్ళు రాసిపెట్టి ఉన్నట్లయితే వాటిని తీసుకొని నేరుగా గురువు గారిని కలగండి. లగ్నం ఇస్తే 25 రూపాయలు ఇస్తే లగ్నం పేపర్ ఇస్తారు. లగ్నం కూడా తీసుకొని వచ్చేస్తే మీరు గురువు గారు అన్ని చూసి దానికి ఏం చేయాలో, ఎలా చేస్తే త్వరగా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో కూడా చెబుతారు. ప్రపంచ దేశాల్లో కూడా జ్యోతిష్యం ఉంది. అలాగే ప్రతి దేశంలో కూడా, చైనాలో కానీ విదేశాల్లో కూడా ఈ ఉదాహరణకి మారిషస్ కానీ, సింగపూర్లో కానీ, మారిషస్లో మన తిరుపతిలో నుండి వెళ్ళిన గురువులు ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అక్కడ జ్యోతిష్ శాస్త్రానికి మంచి పట్టుంది, నమ్మకం ఉంది. జ్యోతిష్ శాస్త్రంలో అన్ని పరిహారాలు ఉన్నాయి. పరిష్కారాలకి ఏ సమస్యకైనా పరిష్కారము ఉంది. కానీ న్యూమరాలజీ వచ్చి అందులో వన్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే. వాస్తు కూడా వన్ ఆఫ్ ద పార్ట్. జమాలజీ కానీ ఏదన్నా కూడా కానీ మూలము ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రము. దీనిపైన మంచి అవగాహన ఉంటే, దీన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన జరిపినట్లయితే దీంట్లో మనము 100% ఫలితాలు సాధించేదానికి ఆస్కారం. అంటే మీరు ప్రారంభంలో చెప్పారు మీ గురువు గారు అంధులు, సరిగా కళ్ళు కనపడవు, వారి దగ్గర నేను సుమారు 2 సంవత్సరాల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను అన్నారు. కళ్ళు కనిపించకపోయినా ఆయన మీకు ఎలా బోధించారు, మీరు ఎలా వాటిని అభ్యసించారు? ఆయనకు నేను విద్యను అభ్యసించేటప్పటికి అంతకుముందు కళ్ళు బాగా ఉన్నాయండి. నేను విద్య నేర్చుకునే సమయానికి ఆయనకి చూసిపోయాను. హలో, నమస్కారం అండి. చెప్పండి. లోకేశ్వరి, LOKESWARI అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. సెప్టెంబర్ 9-3-9 1996. ఓకే, ఏం కావాలి మీకు? ఏం చేస్తుంటారమ్మా మీరు? ఏం చదువుకుంటున్నావు నాన్న? ఓకే, లోకేశ్వరి గారు, మీ లెటర్స్లో LOKESWARI బదులు ఇంకొక RI యాడ్ చేసుకోండి. ఇంకొక I యాడ్ చేసుకోండి. చివరిలోనా? చివరిలో, లాస్ట్లో. లోకేశ్వరిలో LOKESWARI రాస్తున్నారమ్మా మీరు. RIని ఇంకొక I కూడా యాడ్ చేసుకోండి. RII అని. ఎన్ని రోజులు రాయాలి? అలా 41 times 41 రోజులు, రోజుకు 41 సార్లు చొప్పున రాయాలి. అలా చేస్తే మీకు మంచి జరుగుతుంది. ఇలా లేడీస్ నేమ్స్ అన్నీ ఎక్కువగా లాస్ట్లో ఐతో గన
ఎండ్ అవుతాయి. అంటే స్రవంతి ఇకారంతో ఎండ్ అవుతుంది మామూలుగా. అవును, ఈ స్రవంతి గాని సుమతి గాని ఈ ఐతో ఎండ్ అయ్యే వాళ్ళు మోస్ట్లీ కంపల్సరీగా ఇంకొక ఐ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏతో ఎండ్ అయ్యేవాళ్ళు, ఏతో పురుషులకు అయితే ఏ ఎండ్ అవుతుంది, స్త్రీలే లేడీస్ లత ఏతో ఎండ్ అవుతుంది. అందులో ఏం ప్రమాదం ఉందండి కాదు. కానీ ఐతో మాత్రం ఫుల్ స్టాప్ అయితే ఇంకొక ఐ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఎవరైనా. హలో నమస్కారం అండి సార్, గట్టిగా మాట్లాడండి. మణి MANI, మణికంఠ KANTA. పేరు మార్చుకోవాలన్నా ఏం కావాలని అడుగుతున్నారు అంతేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తేదీ 6-1-1981. పుట్టిన సమయం ఏమైనా గుర్తుందా? ఉదయమా సాయంత్రమా? సాయంత్రం 6 గంటలకి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేస్త్రి గారు, ఇంటి నిర్మాణ పనులు చేస్తూ ఉంటారు. ఓకే, మీకు సరైన సమయం ఉండట్లేదు, కొంచెం కష్టాలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నాను అనుకుంటున్నారు మీరు, అంతే కదా? సరే సార్ చెప్తారు వినండి. మణికంఠ గారు, మీరు MANI KANTA కూడా ఇంకొక ఎన్ యాడ్ చేసుకోండి. మణికంఠ అనే పేరు బాగానే ఉంది. ఎక్కడ ఎన్ యాడ్ చేయాలి? KANTA. మణికంఠలో KANNTA రాసుకోవాలి మీరు. మణి KANNTA మణికంఠ అని ఎన్నిసార్లు రాయాలి? 41 టైమ్స్ రాయాలి, 41 డేస్ రాయాలి. మీరు అంగారకునికి అంటే ప్రతి మంగళవారం కూడా అంగారకునికి 9 మంగళవారంలో పూజ చేయవలసి ఉంటుంది. అంటే నవగ్రహాలలో ఎర్రని కందులు తీసుకుని నవగ్రహాల్లోని కుజుడికి పూజ చేయవలసి ఉంటుందండి. అలా చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు స్థిరమైన మనస్తత్వం లేదండి మణికంఠ గారు, మీకు ప్రశాంతమైన మనస్తత్వం ఇవన్నీ కావాలనుకుంటే, వాతావరణం కావాలనుకుంటే ప్రతి మంగళవారం కూడా ఎర్రని కళ్ళని దానం చేయడం వల్ల కానీ, లేదు కుజుడిని పూజించడం, అంగారకుడిని పూజ చేయడం వల్ల కానీ మంచి ఫలితాలను సాధించవచ్చు. అట్లాగే ఫోన్ దొరుకుతుందో లేదని వేరే ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఫల్గుణ కుమార్ 19-8-1996లో జన్మించాడు. ఫల్గుణ కుమార్ PHALGUNAKUMAR 19-8-1996. 19-8-1996 17 తేదీ 17-8-96. ఫల్గుణ కుమార్ అనే పేర్లో కూడా లెటర్స్ కరెక్ట్ చేసుకోవాలండి. ఏం మార్చాలి? DALGUNAKUMARRR ఇంకో యాడ్ చేసుకోవాలి. హలో కట్ అయింది. అది ఎన్నిసార్లు రాయాలంటారు? 41 టైమ్స్ 41 డేస్ రాయాలి. ఈ ఫల్గుణ కుమార్కి లక్కీ నెంబర్ 8, అధిపతి శని. ఈయన ఇంజనీరింగ్ వృత్తుల్లో అయితే రాగలడు. ఈయన కూడా కొంచెం మొండితనమైన గుణాలు, మొండి మనస్తత్వం ఉంటుంది. ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో ఉండడు. భయంకరమైన మనోధైర్యం ఎక్కువ. నేను చెప్పిందే వేదం, ఇంకా దీనికి తిరిగిలేదు అనే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు ఈ 8 ఈ స్టార్ నెంబర్ లక్కీ నెంబర్ 8 సంఖ్య వాళ్ళు చాలా ఆటుపోట్లు తిని ఆ తర్వాత జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. ఉదాహరణకి ఇందిరాగాంధీ గారు, ఆమె ఎవరి మాట మనకు తెలుసు. మన ఇందిరాగాంధీ గారు డిక్టేటర్. వీళ్ళ మనస్తత్వము వెరీ డిక్టేటర్షిప్ లో ఉండేది. అట్ ద సేమ్ టైం. హలో నమస్కారం అండి. అపర్ణ APARNA. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 92. ఏం చేస్తుంటారమ్మా? ఎన్నో సంవత్సరంలో చదువుతున్నావు? మీ టైం, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. ఆ టైం అంటే పుట్టిన టైం కరెక్ట్గా రాయకపోతే ఆ టైం ఈ టైం ఊహాగానా టైం పనికిరాదు. ఖచ్చితమైన టైం ఉంటేనే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మేము 9 ఏమ్మా శుక్రవారం
మీరు కూడా మొండితనమైన మనస్తత్వాన్ని మరి మీకు ఏం కావాలి? పేరు మార్చుకోవాలన్నా ఏంది? మీకు ఏం సమస్య అడుగుతున్నారు? జాబ్ వస్తుందా, పేరు మార్చుకోవాలా ఏంటి అని అడుగుతున్నారు, అంతే కదా? సరే, ఫోన్ కట్ చేస్తాను, సార్ చెప్తారు, జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. అపర్ణ గారు, మీ పేరులో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్లోనే ప్రాబ్లం ఉంది. మీ అధిపతి రాహు అవుతున్నాడు. ఈ రాహు అధిపతి కలిగిన వాళ్ళు కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని లగ్నం తీసుకొని లగ్నాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. మీరు ప్రేమలో పడేదానికి ఎక్కువగా, ప్రేమలో మోసపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తప్పనిసరిగా లగ్నాన్ని తీసుకొని పరిశీలన చేసుకుంటే పూర్తి ఫలితాలు తెలుసుకోవచ్చండి. పేరులో అయితే ఎలాంటి కరెక్షన్ అవసరం లేదు. ఓకే. హలో, నమస్కారం అండి. సార్ చెప్పండి, మీ పేరు? మధుసూదన్ చౌదరి. డేట్ ఆఫ్ బర్త్? అవన్నీ ముందుగా రెడీ చేసుకోవాలి, మనకు సమయం ఉండదు కదా టీవీలో. 14-9-1983 సమయం. ఏం చేస్తుంటారండి మధుసూదన్ గారు మీరు? ఎన్ని ఉన్నాయండి? మీరేం చదువుకున్నారు? మ్యారేజ్ అయిందా? భార్య పేరు చెప్పండి. మీనాక్షి. పిల్లలు ఎంతమంది అండి? చాలా బాగుంది కదండి. మరి మీ ప్రాబ్లం ఏమి ఇప్పుడు? అంటే వ్యాపారంలో కాస్త తక్కువ పడిందని మీకు అనిపిస్తుందా? స్ట్రైక్ లో అందరికీ లాస్లు వస్తున్నాయండి, మీకు ఒక్కరికే కాదు. అది యూనివర్సల్ ప్రాబ్లం. మీనాక్షి, మధుసూదన్, ఏకరాశి, ఏక నక్షత్రం చాలా బాగుంది. మీకు వ్యాపార పరంగా బాగా కలిసి వచ్చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎలాంటి చింత అవసరం లేదు. స్ట్రైక్ లో అందరికీ వస్తున్నాయి, మీకే కాదు. కొంతమంది ఆంధ్ర, సమైక్యాంధ్ర, తెలంగాణ ఏంటంటే దానికి భార్యాభర్త ఏక నక్షత్రమై ఉన్నప్పుడు, ఏకరాశిగా ఉన్నప్పుడు ఈ మీనాక్షి సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. ఓకే. వ్యాపార పరంగా కూడా ఈయనకి లక్కీ నెంబర్ 5, 5కి అధిపతి బుధుడు. బుధుడు బాగుంటే వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదో శ్రమలు, స్ట్రైక్లు ఇవన్నీ తత్కాలికంగా వస్తుంటాయి. ఆటపోట్లు అనేది ఏదో సింపుల్గా ఉంటాయి, మరి బర్నింగ్ ప్రాబ్లమ్స్ కాదు. ముఖ్యంగా బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అంటే కోర్టు వ్యవహారాలు, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఈ బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఎక్కువగా ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ సంఘంలో వాళ్ళే కదా ఇబ్బంది పడుతున్నారు. హలో, నమస్కారం అండి. చెప్పండి. చెప్పండి శ్రీనివాసులు గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/8/1985. ఏం చదువుకున్నారండి? ఏం చదువుకున్నారు మీరు? ఏం డిగ్రీ చేశారు శ్రీనివాసులు గారు? శ్రీనివాసులు గారు, మీ పేరులో అయితే లెటర్స్లు కానీ కరెక్ట్గానే ఉన్నాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ 1+7 = 8 అండి. మీకు శని అధిపతి అవుతాడు. ఇప్పుడు ఏళ్ళనాటి శని నడుస్తున్నది, అధిపతి కూడా శనే. కాబట్టి మీకు చిక్కులు, చికాకులు, మానసిక ప్రశాంతత ఇవన్నీ ఏముండవు. మీరు కూడా కరెక్ట్ టైం తీసుకొని ఆ లగ్నం తీసుకొని వచ్చి వెరిఫై చేసుకోండి. మీకు ఏం పరిహారాలు కావాలో నేరుగా కలిసి తెలుసుకోండి. మన కనకభూషణ్ లేఅవుట్లో మీరు ఎక్కడ ఉంటున్నారు? ఏమైనా ఇతర మైల్ స్టోన్ ఏమైనా చెప్తారా? ఈజీగా లొకేషన్ అర్థం చేసుకోవడానికి వచ్చాము. కనకభూషణ్ లేఅవుట్ తిరుపతిలో. కనకభూషణ్ లేఅవుట్ సిండికేట్ బ్యాంక్ ఉందండి మన రోడ్లో. అంటే ఇప్పుడు ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ ఉంది కదా, డెడ్ ఆపోజిట్ వెనక పక్కనే కనకభూషణ్ లేఅవుట్. పాత మెటర్నిటీ ఆసుపత్రి ఎదురుగా వెనక పక్క పద్మావతి పార్క్ ఉంది మా ఇంటి ముందరనే. పార్క్ ఫ్రంట్ ఇల్లే మాది. ఓకే. ప్రేక్షకులు గమనించండి, గురువు గారు వడ్లమూడి వెంకటరమణ గారు ప్రముఖ వాస్తు, జ్యోతిష్ శాస్త్ర, హస్త సాముద్రిక, సంఖ్యాశాస్త్ర, జమాలజీ ఇన్ని శాస్త్రాల్లోనూ నైపుణ్యం సంపాదించిన గురువు గారు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. హలో, నమస్కారం అండి. ఇందాక మాట్లాడాలి కదండి. మా నందినికి NII 2 ఐలు రాసుకోమన్నారమ్మా. మీ పేరు NANDINI కదా. NI తర్వాత ఇంకొక ఐ కూడా యాడ్ చేసుకోండి, నందిని అని దీర్ఘంగా రాసుకోండి.
DINII అండి. అన్నీ చాలా బాగుంది, ఇబ్బంది లేదమ్మా. మీరు ఐ లాస్ట్లో రాసుకోండి, చక్కగా జరుగుతాయని చెప్పినారు గురువు గారు. అది ఇందాక పల్గుడు కుమార్ అనే అబ్బాయి కూడాను మనము 6 రాసుకోవాలి. ఎన్ని రోజులు అనేది చెప్పాలి మనం. 41 days 41 times. అంటే కొంతమందికి 21 days చెప్తున్నారు, కొంతమందికి 41 days చెప్తున్నారు. ఏమి తేడా? కొంతమందికి 3 days అవుతే సరిపోతుంది. ఎందుకంటే గ్రహాలలో శుభగ్రహాలు ఉన్నాయి, పాపగ్రహాలు ఉన్నాయి. ఈ శుభగ్రహాలు కొన్ని ఛాయాగ్రహాలు ఉన్నాయి, రాహుకేతువులు ఛాయాగ్రహాలు అనమాట. ఇలాంటి వాళ్ళకి వేరియస్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట పరిహారాలు కూడా. ఓకే. ఈ పరిహారాలు కూడా దేవుళ్ళకి కూడా మనం పూజ చేసే విధానంలో కూడా కొన్ని చెట్లకి పూజ చేసే రెమెడీ పరిహారం అవుతుంది. కొంతమందికి హోమాలు చేయవలసి ఉంటుంది, కొంతమందికి పుణ్యక్షేత్రాలు పోవలసి ఉంటుంది. ఈ పరిహారాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. అందరికీ ఒకే విధంగా ఒకేలాగా ఉండవు. ఓకే ఓకే. సో ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అన్నిటికీ మూల శాస్త్రం అని చెప్పినారు. అందులో నుంచి సంఖ్యాశాస్త్రం పేరులో అక్షరాలు మార్చుకున్నంత మాత్రాన మళ్ళీ అప్పటి నుంచి ఎలా మారుకోవడానికి అవకాశం ఉంటుంది అంటారు? మన వేదాల ప్రకారం పురాణం ప్రకారం పుట్టినప్పుడే బ్రహ్మరాత్రి రాసేస్తుంటాడు అంటారు కదా, దాని గురించి చర్చిద్దాం సరే ఫోన్ చూసి. హలో చెప్పండి. నమస్కారం సార్, మీ పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి చెప్పండి. ఏం కావాలి మీకు? 12/7/79. మీది పట్టిందంతా బంగారమే బాలసుబ్రహ్మణ్యం గారు. మీకు బ్రహ్మాండంగా గ్రహస్థితి పూర్తి అనుకూలంగా ఉన్నది. మీ లక్కీ నెంబర్ 3. మీకు ధనానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ధనమును మీకు చెప్పాలంటే మీకు ధనంతో సమస్య లేదండి. ధనంతో సమస్య లేకపోతే ఇంక సమస్య ఏముంది? చాలా బాగుంది బాలసుబ్రహ్మణ్యం గారు. మీరు ఇంకో బండి కాదు కదా, ఇంక 2 అయినా కొనొచ్చు. తర్వాత ఇక్కడ ఈ బండి కొత్త మాట్లాడాడు కాబట్టి కొంతమందికి ఇనుము అచ్చి రాదు, ఇనుము సరిపోలేదు అంటున్నారు కదా. ఇదేంది, ఇది ఒక పేరుకు ఇనుము అచ్చి రావడం ఏంటి, అచ్చి రాకపోవడం ఏంటి? అవునండి. ఇప్పుడు మామూలుగా కూడా మనకు రాహువు కానీ శని కానీ, శని రాహు గ్రహాలు అనేవాళ్ళు లగ్నానికి ఉచ్చస్థానంలో ఉంటే వీళ్ళకి ఇనుము బ్రహ్మాండంగా వచ్చేస్తుంది, కలిసి వస్తుంది. అంటే ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు కూడా, ఏది ఐరన్ బిజినెస్ కానీ, స్టీల్ బిజినెస్ కానీ, బండ్లు కొనడం కానీ, కార్లు జీబులు లారీలు కొనడం కానీ, ట్రావెల్స్ కానీ, వీళ్ళందరికీ మనం షైన్ కావాలనుకుంటే కంపల్సరిగా శని రాహు గ్రహాలు లగ్నానికి ఉచ్చ స్థానంలో ఉండాలి. అంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో వాళ్ళు మారుతూ ఉంటారు కదా, అప్పుడు వీళ్ళు ఆ మానే సమయాన్ని బట్టి కొనాలంటారా? అలా కాదండి, లగ్నంలో ఉండే గ్రహాలు జన్మతా వచ్చే గ్రహాలను వాళ్ళ ఎండింగ్ వరకు అక్కడ నుండి మార్పే ఛాన్సే లేదు. హలో, సంపూర్ణ లక్ష్మి, సంపద SAMPADA, సంపద లక్ష్మి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 23/1/1987. మీకు ఏం కావాలి, మరి ఏం చేస్తున్నారు? పేర్లు ఏమన్నా తేడా చేసుకుంటే వస్తున్నారని అడుగుతున్నారు, అంతే కదా? గురువు గారు లెక్క వేసి చెప్తారు, వినండి అమ్మా. సంపద లక్ష్మి గారు, మీ లెటర్స్ బాగానే ఉన్నాయి, మీ పేరు బాగుంది. మీకు ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ప్రొవిజన్ స్టోర్స్ ఇలాంటివి ఏమైనా సెల్ఫ్ బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు మంచి అభివృద్ధిలోకి వచ్చేదానికి కూడా, ఉద్యోగం కన్నా కూడా వ్యాపార రంగంలో మీరు దూసుకుపోవడానికి మంచి అవకాశం ఉందండి. అంటే మీరు ఇప్పుడు ఈ పేరును బట్టి, లగ్నాన్ని బట్టి వ్యాపారానికి బాగుంది, ఉద్యోగానికి బాగుందని చెప్తున్నారా? అవునండి. ఇప్పుడు ఇందాక మీరు మన అచ్చి వచ్చే విషయం మాట్లాడినాం, ఇనుము. అవును. జన్మతః ఏ నక్షత్రము ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహం ఆధారంగానే ఆ వ్యాపారం చేయాలి కంపల్సరిగా. ఉదాహరణకు జన్మ లగ్నంలో లగ్నానికి 3, 6, 9, 11 స్థానాల్లో జన్మ లగ్నానికి శని రాహువులు ఉంటే బ్రహ్మాండమైన ఇనుము కలిసి వస్తుంది. హలో, నమస్కారం అమ్మా. గండి మోహన్ చంద్ర. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22nd October 1973. 22nd October 1973. 1973. అవునండి. ఏం చేస్తుంటారమ్మా ఈ మోహన్ చంద్ర గారు? కానిస్టేబుల్. ఎన్ని గంటలకు పుట్టారు ఐడియా ఉందా?
మార్నింగ్ వస్తుంది. మండే మార్నింగ్ సమయం చెప్పగలరమ్మా? చెప్పండి అమ్మా. సమయం ఎన్ని గంటలు కరెక్ట్గా పుట్టిన సమయం చెప్పండి. అంతా రెడీగా ప్రిపేర్ అయ్యి ఉండి చెప్పాలి. ఎన్ని గంటలు పుట్టాడమ్మా? సోమవారం 9 గంటలకి. అలా చెప్పడం మనకు బాగుండదు. ఆమె చెప్తున్నారు 9 అంటున్నారు, సరిగా అనిపించకుండా. దయచేసి గమనించండి ప్రేక్షకులు, మీ పేరు స్పష్టంగా చెప్పాలి, మీ పుట్టిన తేదీ కరెక్ట్ గా చెప్పాలి, పుట్టిన సమయం కూడా చెప్పాలి, సమయంతో పాటు ఏ వారం కూడా చెప్పాలి. వారం కూడా తెలుసుకోవచ్చు కానీ లేట్ అవుతుంది ఇక్కడ టీవీలో మనకు. అందుకని మీరు సమయము, పుట్టిన వారము, తేదీ స్పష్టంగా చెప్పగలిగితే వెంటనే మీకు కావాల్సిన విషయాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రముఖమైనటువంటి జ్యోతిష పండితులు, వాస్తు శిల్పి, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, హస్త సాముద్రికం, జుమాలజీ, ఇన్ని 5 కూడా నైపుణ్యం సంపాదించిన వెంకటరమణ గారు, వడ్లమూడి వెంకటరమణ గారు మన స్టూడియోలో ఉన్నారు. తిరుపతి కనకభూషణ్ లేఅవుట్లో ఉన్నారు. 9404391223కి ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు, అది నేను కలవచ్చు. హలో మా తేజకుమారి. శేష్ కుమారి. ఏం పేరమ్మా? SHESHUKUMARI. అవునా? ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మొత్తం చెప్పరా కొడుకు? మొత్తం చెప్పమ్మా. 2012 20-12-1980. పెళ్ళయిందమ్మా? భర్త గారి పేరు చెప్పండి. ఏం పని చేస్తుంటారు మీరు? మీరేం చేస్తుంటారు? గవర్నమెంటా ప్రైవేటా? మీ క్వాలిఫికేషన్ ఏమా? ఏం చదువుకున్నారు మీరు? ఏం డిగ్రీ? శేషకుమారి గారు SHESHUKUMARI కరెక్షన్ పెట్టుకోండి. SHESHUKUMARI. అవునండి, ఈ కరెక్షన్ తీసుకోండి. 41 days 41 times రాయండి. నా కుమారిలో KUM తర్వాత 2 సార్లు ఏ రాయాలి, ఆర్ తర్వాత 2 సార్లు ఐ రాయాలి. గుర్తుపెట్టుకోండి. 41 సార్లు 41 రోజులు. వాస్తుకి కూడా ఇల్లు కంపల్సరీగా ఉండాలి. ఈదు పోట్లు ఉండకూడదు. ఈ ఈదు పోటు ఉండే ఇల్లు పనికిరాదు. వీటికన్నిటికీ కొట్టేయాలా అని చాలా మంది వాస్తు పేరుతో ఇల్లు కూలగొట్టుకోవడాలు, ఖర్చు పెట్టుకోవడాలు చాలా కష్టపోతున్నారు. దానిపైన డీటెయిల్ గా మాట్లాడదాం ఈ ఫోన్ చూసిన తర్వాత. హలో చెప్పండి. చెప్పయ్యా. శివశంకర్ నాయుడు. చెప్పండి. 23/4 పెళ్లి. భార్య పేరు చెప్పండి. మీ భార్య గారి పేరు? శివకామేశ్వరి. సూపర్ గా వచ్చేసింది. మీరు ఏం పని చేస్తుంటారండి శివశంకర్ గారు? శివశంకర్ గారు, మీకు లెటర్స్ లో ఏం కరెక్షన్ అవసరం లేదు. మీకు SIA గానీ ఇంకా మంచి ప్రమోషన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే జూలై తర్వాత వస్తాయి. మీకు ఎలాంటి లెటర్స్ కరెక్షన్ అవసరం లేదు. శివశంకర్, శివకామేశ్వరి, ఏక నక్షత్రం, ఏకరాశి. మీకు చాలా బాగుంటుంది. ఏమి జీవితంలోకి మీకు ఏం ప్రాబ్లం రాదు. మీరేమి దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా బాగుంటుంది. ఏక నక్షత్రం, ఏకరాశి, ఏకనాడి బాగుంది. కాదంటే ప్రస్తుతానికి శని 8వ ఇంట్లో, గురువు 4వ ఇంట్లో ఉండదు. గ్రహస్థితి అనుకూలంగా లేదు. గురువు జూన్లో మారుతారు, శని నవంబర్లో మారుతారు. నెక్స్ట్ ఇయర్ నుండి మీ ఫ్యూచర్ ఉజ్వల భవిష్యత్తు మీకు మీ ముందుంది. వెరీ గుడ్. తర్వాత మన వాస్తు గురించి చాలా మంది వాస్తు పేరుతో ఇళ్ళు కూలగొట్టుకోవడం, లేదా కట్టిన గోడ పగలగొట్టుకోవడం, మళ్ళీ విడిగా పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదా. అది ఎందుకు చేస్తారు? అవి ఏమీ కొట్టకుండా, కూర్చకుండా సూక్ష్మంగానే కూడా వాస్తును సరిచేయడానికి అవకాశం ఉందా? ఉంది. చెప్పండి దాని గురించి. ఇప్పుడు ఎక్కడున్నా కానీ వీధి పోట్లు కానీ, వీధి సూళ్ళలు కానీ, దిక్కులు కానీ పెరిగినంత మాత్రాన ఇండ్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే. దానికి పరిహారాలు ఉన్నాయి. ఏ ఇల్లు కూడా
ఎక్కడ కానీ గోడను ఎక్కడ టచ్ చేయకుండా, ఎక్కడ పడగొట్టకుండా, వీధిపోటు ఏ వీధిపోటు అన్నా ఉండేలే, అశుభ నక్షత్రం అశుభ దిక్కులో వీధిపోటు ఉన్నా కూడా పరిహారం చేసుకోవడానికి, దాంట్లో మనం మార్పులు చేసుకొని అభివృద్ధి చెందడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఇల్లు గోడలు పడగొట్టాల్సిన అవసరం లేదు. వీధిపోట్లు ఉన్నా కూడా దానికి పరిహారాలు చేసుకొని పక్కాగా, అంటే పరిహారాలు అంటే పూజలు హోమాలు కాదు, దిక్కుల్లో అనే గోడలు మార్పు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించవచ్చును. అందులో ఏమీ అనుమానమే అవసరం లేదు. హలో చెప్పండి. శ్రీనివాసులు సార్ చెప్పండి. 13/6/1987. మీరు ఏం చేస్తుంటారు శ్రీనివాసులు గారు? సార్ ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నా యూనివర్సిటీలో. ఓకే. అది ఏమన్నా సెటిల్ అవ్వడానికి లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు, టైం చెప్పలేదు. 1:25 మధ్యాహ్నం. 1:25 1:25 PM. అంతే అంతే. ఓకే శ్రీనివాసులు గారు, మీరు కూడా నేరుగా కలవండి. మీరు 13వ తేదీ జన్మించారంటున్నారు. రాహు అధిపతి, మీకు ఇప్పుడు ఏలాడ్సన్ నడుస్తున్నది. మీరు నేరుగా వచ్చి కలవండి. అంటే నేరుగా కలిస్తే కొన్ని చాలా విషయాలు డీటెయిల్గా చెప్తారు. అంటే ఒక్కొక్క దాన్ని వాస్తుపరంగా మామూలుగా వాళ్ళ ఇంటి పనులు లగ్నపరంగా అన్ని చూడంటే 1 అవర్ పడుతుంది. మనం 1 అవర్ ఒక కాలర్కి ఇవ్వలేం కదా. హలో హలో చెప్పండి. హలో చెప్పండి. ఎం సుధీర్ అండి. చెప్పండి. 1/1/1990 మధ్యాహ్నం 11:30 అండి. 11:30. అండి. అది కట్ అయింది ఫోను. ఆయనకి పేరు బాగుందా లేదా, ఏం చేయాలి? ఏం పని చేస్తాడో తెలియదు కదా మనం కరెక్షన్ చేయడానికి. పనిని బట్టి కూడా కరెక్షన్ చేస్తారా? అంతే కదా, వృత్తిని బట్టి కరెక్షన్ చేయాలి కదా. ఈ వృత్తిలో కొనసాగొచ్చా, వేరే వృత్తికి మార్చుకోవాలా, పోవచ్చునా, ఈ వృత్తిలోనే కొనసాగవచ్చునా, వేరే వృత్తిలో పోవండి, ఏ లెటర్ కరెక్ట్ చేయాలి, ఏ వృత్తిలో. ఇప్పుడు ఆ పేరుకి అయితే బాగుంది, ఇలా పేరుకైతే బాగుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా బాగుంది. బట్ ఏ వృత్తి చేస్తున్నారో తెలియదు కదా. ఉదాహరణకి వీళ్ళు టీచర్స్ అవుతే, అంటే అధ్యాపక వృత్తిలో ఉంటే వీళ్ళు మంచి పొజిషన్ పోయేదానికి మంచి ఛాన్స్ ఉంది. ఓకే ఓకే. హలో నమస్కారం అండి. చెప్పండి. చెప్పండి. 28/4/1983. ఏం పని చేస్తుంటారు మా విజయలక్ష్మి గారు మీరు? మీరు ఇప్పుడు ఏం పని చేస్తుంటారు? హౌస్ వైఫ్ గానే ఉన్నారా? ఏం క్వాలిఫికేషన్ అనేది? ఓకే విజయలక్ష్మి గారు, మీకు ఆఫ్టర్ ఆగస్టు తర్వాత మీకు జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మీకు ఉద్యోగ రీత్యా మంచి అవకాశాలు వచ్చేదానికి ఛాన్స్ ఉందండి. కానీ ఆగస్టు తరువాత మంచి ఛాన్స్ ఉన్నాయండి. సో గృహిణిగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు 100% ఉద్యోగం, పేర్లు మార్పు ఏం అక్కర్లేదు, ఏం అవసరం లేదు. విజయలక్ష్మి బాగుంది, 100% ఉద్యోగం వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందులో ఏమి ఇబ్బందులు లేవు. చాలా ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. వెరీ గుడ్. మధ్యలో మనం వాస్తు గురించి మాట్లాడుతున్నాము. అవునవును. వాస్తు ఒక ఇల్లు అంటూ ఉంటే ఆ ఇంటికి ఏ మూల ఏముండాలి అనే సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు వీధి పోట్లు ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, దక్షిణ ఆగ్నేయము, పశ్చిమ వాయువు చాలా మంచిది. ఈ ఫోన్ చూసి కంటిన్యూ చేద్దాం సార్. హలో చెప్పండి. ఇల్లు చెప్పేది అర్థం కాదు. ఇల్లు అదే అక్కడ ఈ వాస్తు సమస్యలు నేరుగా వచ్చి మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్తే గురువు గారిని ఇంటిని చూసి పరిశీలించి సరైన నిర్ణయం చెబుతారండి. ఇక్కడి నుంచి చెప్పడానికి వీలు కాదు. గురువు గారిని కలవాలంటే కనకభూషణ్ లేఅవుట్కి వెళ్ళండి, అక్కడ దొరుకుతారు. 9440439123 సెల్ నెంబర్ నోట్ చేసుకోండి. శివశంకర్ గారు, మీరు ఆఫ్టర్ జూన్ తర్వాత ప్రయత్నం చేయండి. సొంత ఇల్లు కట్టేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు నేరుగా వచ్చి తీసుకెళ్ళండి. ఏ ఏరియాలో ఉంటారు మీరు? నేను పిలుపు మా ఆఫీస్ అన్నమయ్య సర్కిల్లో ఉంది. నువ్వు నేరుగా ఇంటికి వచ్చి కూడా తీసుకెళ్ళండి, నేను చూసి చెప్తానండి. శివశంకర్ గారు, వాస్తు గురించి మనం మాట్లాడుతున్నాం. అదే అండి, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయు వీధి పోట్లు చాలా మంచివి. మంచిది 100%. వీధి పోటు ఉన్నప్పటికీ మంచిది అన్నమాట. అవి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఆ వీధి పోట్లు చాలా మంచివి. కానీ
తూర్పు ఆగ్నేయము, ఉత్తర దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి ప్రాబ్లం, అలాగే ఉత్తర వాయువ్యం కూడా ప్రాబ్లం. అయితే ప్రాబ్లం ఉందని వీధి పోటు పడినంత మాత్రాన్ని ఆ ఇల్లు మార్చాల్సిన అవసరం లేదు, ఆ ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ఈ ఇల్లు కూలగొట్టాను అనుకో, ఫ్లాట్లో నేరుగా పడుతుంటుంది. మరి ఫ్లాటే అలా ఉండేటప్పుడు ఏం చేస్తారు, దానికి ఎక్కడ గోడలు టచ్ చేయకుండా పక్కన మనము దానికి ఉపగోడలు కట్టుకొని సూక్ష్మ వాస్తు ద్వారా పరిష్కారం చేసేదానికి హలో కట్ అయింది మార్గం ఉంది. ఓకే, అలాగే మరి అట్లయితే కొంతమంది ఖచ్చితంగా ఈ గోడ పగలగొట్టాలి లేదా ఈ తలుపు మూసేసి అక్కడ గోడ పెట్టాలి అని అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు సాధ్యము, లేకపోతే అది తెలిసి తెలియకుండా చేసినటువంటి వాస్తు శాస్త్రమా ఏంటి? అది మూర్ఖంగా, మూఢనమ్మకంగా, అంటే ఏదో మనమే సిద్ధాంతి ఇంక మనకు చెప్తే ఇంక తిరగలేదు అనే విధంగా కాకుండా ప్రతి సమస్యకి ఉన్నప్పుడు పరిష్కారం కూడా ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కూడా ఉంటుంది. నీకు ఆ వీధి పోట్లు పడేటప్పుడు ఉదాహరణకి బోర్ ఉంటుంది, ఈశాన్యంలో బోర్ ఉండాలి, మిగతా దిక్కులో ఆగ్నేయంలో బోర్ ఉండకూడదు. ఆగ్నేయంలో వాటర్ పడుతుంది, ఈశాన్యంలో పడదు. అలాంటప్పుడు మనం ఇంక దాన్ని ఎలా కంపేర్ చేయాలి అన్నప్పుడు ఆగ్నేయంలో 300 అడుగులు బోర్ వేస్తే ఈశాన్యంలో నీళ్ళు లేకపోయినా 400 అడుగులు బోర్ వేయాలి. ఊరికనే వేసి పెట్టాలి, ఊరికనే వేస్తే రెమెడీ సరిపోతుంది. దీనికి అదనపు ఖర్చు కదా, అది ఖర్చు అయినప్పటికీ నీకు వాస్తు 100% బాగుంటుంది కదా. నీకు ఈశాన్యంలో వాటర్ ఉండదు, దక్షిణ ఆగ్నేయంలో ఉంటుంది. ఆగ్నేయంలో ఎంతలో తీసావో అంతకన్నా ఎక్కువగా ఈశాన్యంలో బోర్ వేస్తే ఎంటీ బోర్ అయినా లో సరిపోతుంది. దాన్ని సరి చేయడం కోసం అలా వేయాలి. అలా పరిహారాలు ఉన్నాయి. అలాగే ఇంటికి సంబంధించి కొన్ని చోట్ల ఎత్తుగా ఉండాలి, కొన్ని చోట్ల పల్లంగా ఉండాలి. అది సహజమండి. అది ఎత్తు పల్లాలు అనేది అడుగుల్లో ఉండకూడదు, ఇంచుల్లో ఉండాలి. ఇంచుల్లో మహా అంటే 3 ఇంచులు 4 ఇంచులు అరడుగు మించి ఉండకూడదు. అడుగులో అనేది కొండలో హైట్ లో అవసరం లేదు. దేవాలయాలకు పుణ్యక్షేత్రాలకు అయితే వాళ్ళు ఎక్కువ దేవతలు ఎక్కువ కొండల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కొండ ప్రాంతాలకు కనువుగా చూసుకోవాలి. కానీ మనం ఇంటి వాస్తుకి ఎత్తుకున్నప్పుడు అరడుగు 1 అడుగు లోపలే ఉండాలి, మరి 4 అడుగులు 5 అడుగులు ఉండాల్సిన అవసరము లేదు. ముఖ్యంగా ఎక్కడ ఇల్లు పడగొట్టే ఛాన్స్ లేదండి. ఈ ఫోన్ చూద్దాం సార్. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. నా పేరు రాజీ సార్, రాజీ RAJI. అవును సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/2/2091. మీరు ఏం పని చేస్తుంటారండి రాజు గారు? మీ క్వాలిఫికేషన్ ఏంటండి? పెళ్ళయిందా? మీకు పేరులోనూ రాహు అధిపతున్నాడు, డేట్ ఆఫ్ బర్త్లో శని అధిపతున్నారు. మీ జీవితం అగమ్య గోచరంగా అస్తవ్యస్తంగా ఉందండి రాజు గారు. మీరు RAJI పెట్టుకోండి. రాజీలో RAAJI పెట్టుకోవాలి, ఒక ఏ అదనంగా యాడ్ చేసుకోవాలి. మీరు కూడా నేరుగా మీ లగ్నాన్ని తీసుకొచ్చి వెరిఫై చేసుకోండి. అపాయింట్మెంట్ మాత్రం తీసుకొని రండి, నేరుగా వచ్చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా బయట ఊర్లో కూడా వెళ్తూ ఉంటాను. మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ప్రేక్షకులు గమనించాలి, వడ్లమూడి వెంకటరమణ గారు ప్రముఖ వాస్తు, జ్యోతిష్ శాస్త్ర, హస్త సాముద్రిక, సంఖ్యాశాస్త్ర, జమాలజీ విద్వాంసులు. నెల్లూరు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా వెళ్ళి అనేక మందికి శాస్త్రాలు చెప్పి వచ్చారు, మంచి చేసి వచ్చున్నారు. హలో, నమస్కారం అండి. చెప్పండి. అప్పుడు చెప్పారు కదమ్మా, మరి డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు కదా. 8 PM. ఈయన ఏం పని చేస్తుంటారమ్మా ఈ మోహన్ చంద్ర? కానిస్టేబుల్. ఎన్ని గంటలకు అని చెప్పారు మీరు పుట్టింది? రాత్రి 8:08. పిల్లలు ఎంతమంది అమ్మా? అబ్బాయిలా అమ్మాయిలా? మీ పేరేం పేరమ్మా? నీ పేరేమి? ఉమామహేశ్వరి. అమ్మ బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంచెం గ్రహస్థితి వీక్గా ఉంది. మీకు జూన్ 15 నుండి బాగుంటుందమ్మా. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు మహేంద్ర వర్గం తక్కువగా ఉన్నందున వల్ల అబ్బాయిలు పుట్టే ఛాన్స్ లేదు. మీ ఫ్యూచర్ బాగానే ఉంటుందమ్మా, ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. వడ్లమూడి వెంకటరమణ గారు చిత్తూరు జిల్లా దామలచెరువు ప్రాంతంలో జన్మించారు. సిద్ధమ్మ, చిరంజీవుల నాయుడు గారి సుపుత్రులు. గురువు గారి దగ్గర 5 శాస్త్రాల్ని నేర్చుకున్నారు. 2 సంవత్సరాల పాటు కృషి చేసి
అనేక పట్టణాల్లోనూ నగరాల్లోనూ పర్యటించి పెద్ద పెద్ద వాళ్ళకు కూడాను జ్యోతిష్ శాస్త్రాన్ని సంఖ్యాశాస్త్రాన్ని చెప్పి వాళ్ళ జీవితానికి ఉజ్వలమైన భవిష్యత్తును వచ్చేలాగా చేశారు. అటువంటి మహా వ్యక్తి ఈరోజు సిటీ కేబుల్ స్టూడియోలో ఉన్నారు. ప్రేక్షకుల ప్రశ్నలకి సమాధానాలు చెబుతున్నారు, సందేహాలు నివృత్తి చేస్తున్నారు. మరికొంతమంది ఫోన్ ద్వారా సంప్రదించడానికి వీలు లేని వాళ్ళు దయచేసి కేబీ లేఅవుట్ కనకభూషణ్ లేఅవుట్లో ఉన్నారు సారు. 9440439123 వారి సెల్ నెంబరు. 9440439123 ఈ నెంబర్కు కాంటాక్ట్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు రావచ్చు సమయం నిర్ణయించుకుని వెళ్ళండి. ఎందుకంటే ఊర్లో కాకుండా బయట వెళ్తూ ఉంటారు ఎక్కువగా గురువు గారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి వెంకటరమణ గారు, మనం కాస్త పొలిటికల్గా తీసుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో మనకి ఎట్లాగో ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? వైఎస్ జగన్మోహన్ రెడ్డా, నారా చంద్రబాబు నాయుడా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డా, ఇంకేదైనా పేరుందా రాష్ట్రానికి సంబంధించి చెప్పండి. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ అయితే మన రాష్ట్రంలో తుడిచిపోయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. అది వాస్తవమే. మీరు జ్యోతిషం ప్రకారం చెప్పండి. జ్యోతిష ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఎంత అవకాశం ఉందో చంద్రబాబు నాయుడు కూడా అంతే అవకాశం ఉంది. ఇద్దరు ఎవరికి ఎక్కువగా ఉంది? ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారండి. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు జ్యోతిష ప్రకారం శాస్త్ర ప్రకారం చెప్పడం కష్టంగా ఉంది. ఓకే, ఇద్దరు ఇంచుమించు ఒకే రేంజ్ లో వస్తున్నారు. ఒకరు ఎక్కువ తక్కువ అని లేకుండా పోటాపోటీగా వస్తున్నారు. పోటీ కూడా ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు ఖచ్చితంగా వాళ్ళ లగ్నాలు వెరిఫై చేసి వాళ్ళు చూసుకునే కానీ చెప్పలేని పరిస్థితి. వాళ్ళ ఇంటిని ఏమైనా మీరు పరిశీలించారా? హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని కానీ అక్కడ ఏమైనా కొన్ని? అవునండి, రెండింటిలో కూడా వాస్తుపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాస్తుపరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. వాస్తుపరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరి చేస్తే సరిపోతుందంటారా? సరిపోతుందని మనం అనుకుంటాం కానీ వాస్తవంగా సరి చేస్తే సరిపోతుంది. సరే, రాష్ట్రానికి సంబంధించి ఎలా చెప్పినారు? కేంద్రంలో అధికారంలోకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశం ఉందా? అయ్యే ఛాన్స్. నరేంద్ర మోడీ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ ఇప్పుడంతా ప్రధాని అయ్యే అవకాశాలు రాజయోగం అయితే లేదు. ఏది పేరు ప్రకారం, జ్యోతిష ప్రకారం? జ్యోతిష ప్రకారం కానీ ఆయన లైఫ్ ప్రకారం నరేంద్ర మోడీ బ్రహ్మాండంగా ఉందండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి. నా పేరు జయదేవ్ అండి. 5 సెప్టెంబర్ 1976 అండి. ఈసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 5 సెప్టెంబర్ 1976. 5 సెప్టెంబర్ 76. 76. అవును సార్. ఏం పని చేస్తారు జయదేవ్ గారు మీరు? హలో, మీరు ఏం పని చేస్తారండి? మీ వృత్తి ఏంటండి? నేను ఆర్గానిక్స్ వచ్చానండి. ఫినిష్ చేసి మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ కోచింగ్ చేసుకుంటాను. అదే వస్తుందో రాదా? బ్యాంక్ ఉద్యోగం వస్తుందండి, ఏం టెన్షన్ అవసరం లేదు. ట్రై చేయండి, ఉద్యోగం జాబ్ గ్యారంటీగా వస్తుంది. సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ కి ఆయన పేరుకి బ్యాంక్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగం పక్కాగా వస్తుంది. సులభంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏం అధైర్యపడక్కర్లేదు. ఏం చింత. జయదేవ్ గారు, మీకు ముందుగానే కృతజ్ఞతలు. ఉద్యోగ ప్రాప్తి త్వరలోనే జరుగుతుందని గురువు గారు చెబుతున్నారు. అలాంటి మంచి మీకు జరగాలని కూడా, మంచి ఫ్యూచర్ కూడా ఉంది, కోరుకుందాము. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. 100% ఉన్నాయి. కాబోయే ప్రధాని కూడా నరేంద్ర మోడీని, అందులో అనుమానాలేం అవసరం లేదు. అంటే ఇది మీ వ్యక్తిగత అభిప్రాయం కాదు, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారమే, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. నేను రాజకీయాలకు దూరము. అదేనండి, అది తెలుసు మనకి. సో రాష్ట్రంలోనైతే వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గాని నారా చంద్రబాబు నాయుడు గారు. తీవ్రమైన పోటీ ఉంది. అది రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గం కాదు, 294 నియోజకవర్గాల్లో కూడా. సరే, ఇంకొక విషయం చెప్పండి. తెలంగాణ విడిపోతుందా విడిపోదా? ఇది కూడా కష్టం. అది అవసరం, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ప్రయత్నాలు జరుగుతుంది. కేసీఆర్ పరిస్థితి ఎలా ఉంటుంది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క పేరు ప్రకారం కేసీఆర్ గారు కాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారండి. ఆయన తెలంగాణ విడిపోయినా గానీ మొట్టమొదటి దళితుడే ముఖ్యమంత్రి అవుతారని ప్రామిస్ చేసి ఆయన నక్క జిత్తులు మారి ఆయనకు భయంకరమైన తెలివి. చంద్రశేఖరరావు అనే వాళ్ళకి అధిపతి గురువు. వీళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు అని లెక్కలో ఉంటారు. కానీ కేసీఆర్ ఫ్యూచర్ లో మాత్రం ముఖ్యమంత్రి అవుతాడు. వెరీ గుడ్. సరే, ఇంతటితో కార్యక్రమాన్ని ముగించేస్తున్నాము. ప్రేక్షకులు గమనించండి, మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. వడ్లమూడి వెంకటరమణ గారు తిరుపతి కనకభూషణ్ లేఅవుట్ లో ఉన్నారు. 9440439123 వారి సెల్ నెంబరు. మీరు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, హస్త సాముద్రికం, జమాలజీ ఇవన్నిటి కూడాను సార్ చెప్తారు. మీరు ఎప్పుడైనా అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి కలవచ్చు. ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళండి.
అటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోకి వచ్చి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనతో కాసేపు గడిపినందుకు, ప్రేక్షకుల సమస్యలకు సమాధానాలు చెప్పినందుకు వారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. నమస్తే. థ్యాంక్ యూ సార్.